మ్యామ్ ఇంతవరకు మీ జర్నీలో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ డెసిషన్ వల్ల నా లైఫ్ ఇలా అయిపోయిందే అని ఏదైనా రిగ్రెట్ అయ్యే మూమెంట్ కానీ డెసిషన్ కానీ ఉందంటారా? రిగ్రెట్ కాదు, మ్యారేజే చాలా ఎర్లీగా చేసుకున్నాను. అది నాకు రిగ్రెట్ కాదు. నవే కొంచెం మెచ్యూరిటీ ఉన్నప్పుడు చేసుకుని ఉంటే థింగ్స్ కుడ్ హావ్ బీన్ బెటర్. ఏజ్లో జరిగింది మ్యామ్? 17.5. ఓకే, అంటే 17 కంప్లీట్ అయ్యి జస్ట్ 18 వచ్చింది దానికి. అప్పుడు ఓకే, అంత ఎర్లీగా మరి ఇంట్లో వాళ్ళు చేశారా? మీరు ఇంట్లో అంటే అలా జరిగింది. అంటే మా హస్బెండ్ అంటే హ్యాండ్సమ్ ఉంటారు, బాగుంటారు, మంచి జాబ్, పెద్ద ఇల్లు ఉంది, ఆహా సెటిల్ అయిపోయి ఇంకేముంది, మంచి ఫ్యామిలీ, అలా చేసేసారు. నాకు కూడా తెలియదు కదా, సరే చేస్తా అంటే ఇంకేం చెప్పాలి, రీజన్ ఏం లేకుండా అలా అయిపోయింది, జరిగిపోయింది. మ్యామ్ అలాగే మీకు ఎప్పుడైనా అనిపించిందా, మీరు ఇంత నాలెడ్జబుల్ పర్సన్ కదా, ఇన్ని డిగ్రీస్ చేశారు, డిగ్రీ చేస్తే కంటిన్యూషన్ నా కెరియర్ అక్కడే బాగుంటుండేదేమో, మూవీస్కి రాకుండా ఉండాల్సింది అని అనిపించిందా? 100% అనిపించింది. ఎందుకంటే నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్ని సినిమాల్లో నేను దాచిందేం లేదు. నేను అంటే నాకు వచ్చినన్ని కాస్ట్యూమ్స్ ఖర్చు పెట్టిన సీరియల్స్, బికాస్ యూ నీడ్ టు లుక్ ద బెస్ట్. నాకేంటి, నాకు కక్కుర్తి అనేది నా బ్లడ్లో లేదు. కక్కుర్తి పడలేను దేని ఏ విషయంలో కూడా. నేను అంటే కక్కుర్తి అంటే అర్థమైందా నీకు? అంటే ఏదో డబ్బులు మిగిల్చుకోవాలి కాబట్టి సారీస్ పిచ్చి పిచ్చి చీరలు కట్టుకోవడం అలాంటి ఉండదు. నీట్ గా మంచిగా ఈవెన్ ఆర్నమెంట్స్ వేసుకున్న మంచివి, క్వాలిటీ ఉన్నవి, అలాగే ఫుడ్ పెట్టిన క్వాలిటీ, తిన్న క్వాలిటీ, అలా చేసి చేసి జర్నీ చేయాలంటే ఎప్పుడైనా కానీ, ఎప్పుడు నేను బస్సుల్లో వెళ్ళేది, స్టార్టింగ్లో కూడా ఎప్పుడు నేను ఆటోలో వెళ్ళేదాన్ని, క్యాబ్లో వచ్చాక క్యాబ్లో వెళ్ళేదాన్ని, నా కార్ నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళేదాన్ని. అంటే కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసి మా పిల్లలకు కూడా అలాగే. పూణేలో బాబు ఉన్నప్పుడు వస్తా అంటే ఫ్లైట్ టికెట్స్ వేసేయడం. చాలా మంది అలా అనుకోరు, ఇక్కడే ఉంటే కష్టమైనా సరే వేరే దారిలో వెళ్దాం అనుకుంటారు. అంటే ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫ్లైట్ లో వెళ్ళాలి, కానీ చాలా మంది డబ్బులు సేవ్ చేసుకోవడానికి వేరే దారి చూసుకొని కష్టపడుతూ టైం వేస్ట్, ప్రొడక్టివిటీ తక్కువైపోతుంది. అది ఇంకొకటి అలా చెప్పాలంటే, మా పెద్ద అబ్బాయి బర్త్డేకి నేను మా బాబు ఇద్దరు చెన్నై వెళ్ళి సర్ప్రైజ్ చేసేవాడిని. ఖర్చు కదా, ఇట్స్ అలా అంత అంటారు కదా మ్యామ్, ఈ మూమెంట్ మనం బతకాలి, ఈ మూమెంట్ వస్తుందో రాదో కూడా మనకి తెలియదు అంటారు. రేపు నేను లేస్తానో నాకు గ్యారంటీ లేదు కదా. ఎవరికన్నా పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకోవడానికి అద్దం ముందుకు వస్తా కదా, ఫస్ట్ నన్ను చూసుకొని ఏ గుడ్ యూ స్టిల్ అలైవ్ అనుకుంటున్నాను. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ డిడ్ంట్ సీ టుడే. నిన్ననే వాళ్ళకి లాస్ట్ డే, ఈ రోజు ఉన్నామంటే ఆ గ్రాటిట్యూడ్, నాకు ఎప్పటికీ ఆ గ్రాటిట్యూడ్. చాలా మంచి మాట చెప్పారు మ్యామ్. అవును. అండ్ మనం తిన్నది అరిగి మనము సాఫ్ అవుతుంది పొట్ట అంటే దానికి కూడా దండం పెట్టుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లం, ఇంకో దగ్గర ప్రాబ్లం, అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ జనాలకి. నడవాలంటే ప్రాబ్లం, కూర్చోవాలంటే ప్రాబ్లం. అంటే ఎందుకంటే లైఫ్ స్టైల్, ఫుడ్ మెయిన్. ఈ స్విగ్గీలో అవి కొన్నాళ్ళ ముందు లేవే, కాళ్ళు ఇరగొట్టేవాళ్ళు. నేనమ్మా నా మొదటి మసాలా దోశ తిన్నది నేను ఒక 30 ఏళ్ళప్పుడు తిన్నానేమో. నాకు అసలు అంటే బయట ఫుడ్ తింటామంటే అది ఒకసారి మా నాన్న చూపించారు. మేము ఎల్ఎఫ్సి ఉండేది, నాన్న ఎస్బీఐ బ్యాంక్ కాబట్టి ఎల్ఎఫ్సి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ చీపురు తీసుకొని వాడు ఇళ్ళ ఊడుస్తున్నాడు కదా, మన ఇళ్లలో పాడేసిన చీపుర్లు అవన్నీ అని అని చెప్పి నాకేంటంటే అదొక అంటే చిన్నప్పుడు అలా కండిషన్ చేసి, అంటే బయట ఫుడ్ అంటే అలాగా. కానీ ఇప్పుడు చాలా ఈజీగా అందుబాటులో ఉంది. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత మంది ఆ బయట పెద్ద పెద్ద బ్రాండ్ హోటల్స్ లో ఆ కుళ్ళిపోయిన పదార్థాలు బయటికి వచ్చాయి, కుళ్ళిపోయిన చికెన్స్ ఎప్పటి నుంచో వచ్చినవి, నాన్ వెజ్. ఎందుకది చాలా మంది తిని హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారు. నీకు ఒక గంట మహా అయితే గంటన్నర, నువ్వేం హలీం వండుకో కదా గంటలు రోజు. సో గంట, వెజిటేరియన్ అయితే 40 minutes, 4 burners ఉన్నాయి, ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది, గట్టిగా చేస్తే ఒక గంటలో ఎన్ని టేబుల్ నింపచ్చు. ఎందుకంత బద్ధకం? నీకోసమే కదా వండి పక్కింట్లో ఎదురింట్లో ఇస్తున్నావు నువ్వు. మనం బాగుంటే మన పిల్లల్ని మన ఫ్యామిలీని చూసుకోవచ్చు. అదే వంట చేసి నువ్వు ఎదురింట్లో పక్కింట్లో పంచవు కదా, నువ్వే తింటావా? నీకోసం కూడా నువ్వు ఆలోచించుకోకపోతే ఇంకెవరు పోనీ వాళ్ళు తెచ్చి ఇవ్వాలి నీకు.
ఈ మధ్యకాలంలో ఎవరు మన గురించి ఆలోచించరు మ్యామ్. ఐ థింక్ మనమే మీరొక మాట అన్నారు. మనమే మన గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆలోచించుకోవాలి ముందు. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ అనేది సెల్ఫిష్నెస్ కాదు. ఇది తప్పితే సెల్ఫిష్నెస్ ఉంది. చాలా మంది అటు ఇటు కన్‌ఫ్యూజ్ అయిపోయి ఏదేదో అయిపోతున్నారు. అందుకే ట్రైనింగ్ తీసుకోవాలి. నేను చెక్క మాధవి గారితో ట్రైనింగ్ ఖచ్చితంగా తీసుకోండి సాఫ్ట్ స్కిల్స్ మీద. అని నీకు అర్థమవుతుంది. అంటే లైఫ్‌లో ఈ వివరణ చాలా అవసరం. ఇప్పుడు పెళ్ళి అమ్మ, నువ్వు ఆడపిల్లవి, నీకు పెళ్ళి అయిందో లేదో నాకు తెలియదు. అయిందా? యెస్. ఓకే, పెళ్ళయింది. సో అయితే సెన్సిటివ్ టాపిక్ మాట్లాడుతున్నా. వీళ్ళకి భయం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు దొరుకుతారని. వాళ్ళకి భయం, ఎలాంటి అమ్మాయి వస్తుందో అని. వచ్చాక మన దూరం చేసేస్తుందేమో, ఏంటేంటో భయాలు. పెళ్ళికి చుట్టూ ఇన్ని భయాలా? మాకేం తెలియకుండా బావిలో దూకమంటే దూకినట్టు దూకేసాం కళ్ళు మూసుకొని. వాళ్ళు ఏమన్నా యాచి అని ఇలా దులుపుకొని, ఏదో ఇలా దులుపుకొని అని దులుపుకొని పోయాం తప్పితే అలా చూసింది నన్ను, నన్ను ఆ మాట అంది, నన్ను ఎంత ధైర్యం. నేను నువ్వేంటి పుడింగా నువ్వంటే ఎందుకు, ఎవరికన్నా ఎందుకు అంత ఈగోలు ఎందుకు? కలిసి ఉండండి అంతే, దట్స్ ఆల్. యాహ్! అక్కడి నుంచే చిలికి 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 గాలివాన అయింది అంటారే, ఆ టైప్లో అయిపోతున్నాయి రిలేషన్షిప్స్, మెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్లో. ఇది చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు? అవే నేర్చుకుంటారు కదా. వాడు ఫ్రెండ్ ఇలా అన్నాడని వాణ్ణి కొట్టి ఇంకోటి. సో మొత్తానికి జరిగేదంతా పుట్టేదంతా ఇంట్లోంచే పుడుతుంది.